ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 14. శుకుడు స్తోత్రంబు సేయుట. శ్లోకము 57 నుండి 73 వరకు. భావము. పరీక్షిన్ మహారాజు అలా అడిగేసరికి మౌనం వహింపదలచక తగు సమాధానం చెప్పాలన్న కుతూహలంతో లోకోత్తరమైన ఉత్తమ గుణములు కలవాడైన శుకయోగి మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్థించాడు. ప్రకృతి కంటే జీవుని కంటే పరుడు ఈశ్వరుడు, గొప్ప మహిమ కలవాడు, సృష్టి స్థితి లయాలను ఆటగా సాగించేవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు, అందరికీ అంతరాత్మగా వెలుగొందేవాడు, బ్రహ్మాది దేవతలు అందుకోవడానికి వీలుకాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీహరికి తత్వాభిలాషతో నమస్కరిస్తున్నాను. సత్పురుషుల పాపాలను పరిహరించడివాడు, దుర్జనులను శిక్షించేవాడు, సమస్తమైన రూపములు తానే అయినవాడు, పరమహంస ఆశ్రమంలో ఉండే మునుల హృదయ కమల మధ్యంలో వెలుగొందెడివాడు, సాత్వత వంశస్థులలో శ్రేష్ఠుడు, సమస్త కళ్యాణ గుణాలతో శోభిల్లేవాడు, ఉత్తములైన భక్తులకు సులువుగా లభించేవాడు, భక్తిలేని వారికి ప్రాప్తించనివాడు, అత్యుత్తమము అనుపమానము అనంతము అయిన ప్రవర్తన కలవాడు, స్వస్వరూపమైన బ్రహ్మంలో విహరించేవాడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసిన నమస్కారం, పూజ, చింతన, నామ సంకీర్తన అమోఘమైనవి అని, అతని కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళకరమవుతుందని పెద్దలు చెప్తారు. పాపపు పరంపరలను పోగొట్టు అని మంగళమయ కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను. పరమేశ్వరుని పాదాలను ఎల్లవేళలా కోరి సేవించి నిపుణులైన వారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహ పరలోకాలతోడి తగులం వదులుకొని ఏ తాపమూ లేక పరబ్రహ్మను చేరే మార్గంలో ఏ కష్టమూ లేనివారై సంచరిస్తారు. పాపపు పరంపరలను పోగొట్టు వానిని మంగళమయ కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి భజిస్తున్నాను. ఎన్నేసి తపస్సులు, దానాలు, జపాలు చేసినప్పటికీ వాటి వల్ల కలిగే ఫలాలను పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింద్యాలై ఆపదల క్రింద పరిణమిస్తాయి. పరిమితి లేనివాడు పాపపు పరంపరలను పోగొట్టు వానిని మంగళమయ కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను. యవనులు, కిరాతులు, పులిందులు, హూనులు, శకులు, కంకులు, అబీరులు, చండాలురు ఇలాంటి జాతుల్లో పుట్టినవారు ఇతర పాపాత్ములు కూడా పరమపావనుని సేవించినచో భాగవత శ్రేష్ఠులను ఆశ్రయించిన వారు పరిశుద్ధ శరీరులు, మంగళాకారులు అయి ఉంటారు. వికారరహితుడు, సర్వసమర్థుడు అయినట్టి ఆ పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేళలా నమస్కరిస్తాను. బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని దివ్య సన్నిధికి ఎలా చేరగలం? తపస్సులతోనా, మనోనిగ్రహంతోనా, దానాలతోనా, వ్రతాలతోనా, జపాలతోనా, మంత్రాలతోనా, శృతి స్మృతులను వల్లించడం వల్లనా, లేక ఉత్తమ భక్తితోనా అని చింతిస్తూ ఉంటారు. అట్టి ఆ మోక్ష ప్రభువు ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక. లక్ష్మికి, యజ్ఞానికి, ప్రజలకు, బుద్ధికి, జగత్తుకు, భూమికి, యాదవ వర్గానికి పతిగతి అయినట్టి ఆ భగవంతుని సేవిస్తాను. ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అనుస్వరూపుడా, లేక విశ్వమంతా వ్యాపించిన మహాస్వరూపుడా, దేశకాలాదుల చేత అపరిచ్ఛిన్నుడా లేక పరిచ్ఛిన్నుడా, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా అంటూ పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణలు చేసి చేసి చివరికి ఏ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన ఆ పరాత్పరుడిని కొలిచెదను. గమనిక: శుకమహర్షి శ్రీహరి కృత సృష్ట్యాదుల రహస్యాలు మున్నగునవి పరీక్షితునకు వివరించ ఉద్యుక్తుడు అవుతూ దైవ గురు ప్రశంస చేసిన సందర్భంలోని పద్యం. యద్భావం తద్భవతి అన్నట్లు చూసే దృష్టికి అనుకూలమైన విధంగా దర్శనమిచ్చే ఆ పరమాత్మ భక్తి మార్గంలో చేరిన వారికే
ఆయా సర్వ దృష్టులలో దర్శించే సమస్తాన్ని సమన్వయం చేసి సత్యమైన తత్వ స్వరూప దర్శనం అనుగ్రహిస్తాడు. భగవంతుడు పూర్వం జగత్తును సృష్టించాలనే బుద్ధి బ్రహ్మకు పుట్టించాలనే ఊహతో సరస్వతిని పంపగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి లోక సామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుణ్ణి చేసింది. అట్టి గుణవంతుడైన ఆ భగవంతుని భజనకు ఉపక్రమిస్తాను. తాను పరిపూర్ణుడై ఉండి కూడా పృథివ్యాది పంచమహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో పంచభూతాలను 11 ఇంద్రియాలను ప్రకాశింపచేసి గొప్ప ప్రభావంతో షోడశ కళాత్మకుడై శోభిల్లుతూ ఎవడు జీవత్వమనే నృత్య విలాసం ప్రదర్శిస్తుంటాడో ఆ అవ్యయుడు అచ్యుతుడు అయిన భగవంతుడు మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సు నుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాలను అలరించుగాక. మానమే ధనముగా కలవారు మహనీయులు సమాధినిష్ఠులు వ్యాస భగవానుని ముఖ పద్మ ధ్యానమనే తేనె త్రాగుతూ భయరహితులై భవబంధ విముక్తులై ప్రకాశిస్తారు. అట్టి ఆ మునిజన మకుటాయమానుడు గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రబాణుడు శిష్టులలో ప్రధానుడు అయిన వ్యాస భగవానునికి వందనములు ఆచరిస్తున్నాను అని ఇలా హరికి తండ్రి అయిన వ్యాస మహర్షికి ప్రణమిల్లి శుకయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకి ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, నీవిప్పుడు నన్నడిగిన విషయమునే పూర్వం బ్రహ్మదేవుడు నారాయణుని వల్ల విన్నాడు. నారదుడు అడగగా దానినే ఆయన వివరించాడు. ఆ పైన నారదుడు నాకది తెలియచేశాడు. వినదగినది, మహా అద్భుతమైనది, సంశయం తొలగించడిది అయిన ఆ విషయం నీకు చెబుతాను విను. నారద మహర్షి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు. తండ్రి, నీవు చతుర్ముఖుడవు, దేవతలలో పెద్దవాడవు, లోకాలకు సృష్టికర్తవు. వేదాలన్నీ నీ ముఖ పద్మాలలోనే ప్రకాశిస్తుంటాయి. శబ్దార్థమయమైన విశ్వమంతా నీకు అరచేతిలోని ఉసిరికాయల తేటతెల్లమై ఉంటుంది. పైగా నీకు సరస్వతీదేవి ఇల్లాలట. ఈ నా సందేహం తీర్చు తండ్రి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.